అందరికీ శనార్థులు మహానగర్ వార్తలకి స్వాగతం. ములుగు జిల్లాల వాజేడు మండలంలో కొంగల అనే ఊర్కాడ దగ్గర్లున్న అడవి ప్రాంతంలో ఉన్న దూసలపాటి లొద్ది జలపాతంలో స్నానానికి పోయిన ఒక పొలగాడు గల్లంతా అయిందట. ఈ జలపాతానికి అడవి శాఖలు పర్యాటకుల సందర్శనను నిర్దేశించింది. వెంకటాపురం ఫారెస్ట్ సబ్ డివిజన్ దగ్గరలా వాజేడు మండలంలో దూలాపురం ఫారెస్ట్ రేంజ్ పరిధిలా ఇక్కడ ఈ పూసలొద్ది జలపాతం కాడికి ఎవ్వరు పోకుండా దారులన్నీ మూసేసి కాపలా పెట్టిండ్లు. అయితే సిటీ నుండి అక్కడ నగర ప్రాంతాలకు చెందిన కొంతమంది పోరగాళ్ళు నిషేధించిన జలపాతాల కాడికి పోయి దొంగసాటుగా స్నానానికి సెల్ఫీలు దిగుకుంటా ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే హైదరాబాద్ నుండి 8 మంది యువకుల బృందం ఆదివారం దొడ్డిదారిన జలపాతం కాడికి పోయి జలకాలు ఆడుకుంటా సెల్ఫీలు దిగుకుంటా మహాన్వేష అనే 19 సంవత్సరాల పిల్లగాడు ఒక్కసారిగా లోతులోకి జారిపోయిందట. అయితే ఆయన చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ అందరూ గట్టిగా హెల్ప్ చేయాలి అన్న అరిచినా కూడా మొత్తం కేకలతో దద్దరిల్లిందట. గంత గట్టిగా అరిచినా కూడా జరగాల్సిన నష్టం జరిగిపోయిందట. సుమారుగా 20 అడుగులకు పైగా లోతున్నగా జలపాతంలో ప్రాణాలు కోల్పోయి నీటి అడుగు భాగానికి చేరుకున్నాడంట. అనుమతి లేకుండా జలపాతానికి ఆదివారం పొద్దుగాల 8 మంది ఫ్రెండ్స్ తోని జలపాతం చూడడానికి వచ్చినట్టు సమాచారం. జలపాతం కాడ సెల్ఫీ ఫోటో తీసుకుంటా కాలు జారి దూసలపాటి జలపాతంలో పడిపోయి చనిపోయిందట. అయితే చనిపోయిన యువకుడు మహాన్వేష్ హైదరాబాద్ ఉప్పల్కు చెందిన వ్యక్తి అని గుర్తించిరు. అడవి పోలీస్ శాఖలు రెస్క్యూ టీంలను చాలాసేపు గాలించి ఆ పిల్లగాని మృతదేహాన్ని బయటకు తీసుకొచ్చిరు. వాజేడు మండలం దూలాపురం ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ బాలకృష్ణ, వాజేడు పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ పర్యవేక్షణల ఫారెస్ట్ పోలీస్ శాఖలు సిబ్బంది ఎంతో శ్రమ కూర్చి మృతదేహాన్ని బయటికైతే తీసుకొచ్చిరు. అయితే మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిర్వహించి వాజేడు పోలీసులు కేసు నమోదు చేసుకొని ఇప్పుడైతే దర్యాప్తు చేస్తున్నారు.